2 రోజుల క్రితం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్లో పెట్టిన పోస్టులు ఏపీలో పెద్ద చర్చనీయాంశం అవుతున్నాయి. గడ్కరీ ఎంపీలుగా ఉన్న అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలకు బర్త్డే విషెస్ చెప్తూ ఎక్స్లో పోస్టు పెట్టడం తెలుగుదేశం శ్రేణులకు అస్సలు మింగుడు పట్టడం లేదు. తెలుగుదేశం క్యాడర్ అమితంగా ద్వేషించే వ్యక్తులు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి. వీళ్ళేం శుద్ధపూసలు కాదు. అవినాష్ రెడ్డి ఏమో వివేక మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు. జగన్ అండ లేకపోతే ఈ పాటికి జైల్లో చెప్పకొడుతుంటూ ఉండేవాడు. రెండో ఆయన దేశంలోని అతిపెద్ద స్కామ్ అయిన మద్యం కుంభకోణంలో A4గా ఉన్నారు. 3,500 కోట్ల ఈ స్కామ్లో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. పనికి మాలిన పనులు చేసినటువంటి వాళ్లకు బర్త్డే విషెస్ చెప్తే ప్రత్యర్థి పార్టీలకు కాల్దా? ఈ విషయం గడ్కరీకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు తమ సోషల్ మీడియా ఖాతాలను అవుట్సోర్సింగ్ విధానంలో డిజిటల్ మీడియా కంపెనీలకు ఇస్తున్నారు. సదరు నాయకుడి తరపు వాళ్లే పోస్టులు పెట్టడం చేస్తూ ఉంటారు. అలా గడ్కరీ నోటీసులో లేకుండా వాళ్ళు పెట్టారా అనేది మనకు తెలియదు, కానీ పెట్టడం మాత్రం పెద్ద చర్చనీయాంశమైంది. గడ్కరీ చంద్రబాబులు చాలా స్నేహంగా ఉంటారు. చంద్రబాబును ఒక విజనరీగా గౌరవిస్తూ ఉంటారు గడ్కరీ. ప్రస్తుతం బీజేపీ ఏపీలో టీడీపీ జనసేన కూటమితో కలిసి అధికారంలో ఉంది. అలాగే టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమితో ఉంది. ఇలా అధికారాన్ని పంచుకుంటూ వైసీపీ ఎంపీలకు విషెస్ చెప్పడం ఏంటి? ఎవరు అవునన్నా కాదన్నా ఏపీ ప్రజలు బీజేపీని అధిక శాతం నమ్మకపోవటానికి జగన్ రెడ్డికి ఇంకా సపోర్ట్ చేస్తున్నారని భావించడానికి ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఇలాంటి పనులే కారణం.